త్రికోటేశ్వర స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లక్షలాది మంది ఈరోజు దర్శనం చేసుకునేటటువంటి ఏర్పాట్లను అయితే అధికారులు చేయడం జరిగింది. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా స్వామివారికి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అసలు ఈరోజు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏంటనేది కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటండి ఎలా ఉంది ఈసారి ఏర్పాటు? బాగున్నాయి అంటే గతంలో ఇప్పుడు రాలేదు మేము, కానీ ఇప్పుడు వచ్చాము. చాలా బాగున్నాయి. స్నానాలు వస్తున్నారు మీరు? అనకాపల్లి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి. ఏంటి ఇక్కడికి అంటే మీకు భీమవరం అవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడికి ఎందుకు రావాలనిపించింది? అంటే శ్రీశైలం వెళ్ళాము. నెక్స్ట్ తర్వాత ఎప్పుడు చూడలేదు కోటప్పకొండ, అంటే ఎప్పుడో తరతరాల నుంచి కూడా కోటప్పకొండ అంటే ప్రసిద్ధి కదా, మరి మేము ఇప్పుడు చూడలేదు, మా తరంలో ఇంకా చూడలేదు, అందుకని ఒకసారి చూద్దామని. దర్శనం బాగుంది, ఇంకా రాత్రికి ఇంకా చాలా బాగుంటుందని అన్నారు. అవన్నీ చూసి వెళ్దామని చెప్పేసి వచ్చాము. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. దర్శనం కూడా చాలా సేపు ఉన్నిచ్చారు. స్వామిని మాత్రం దగ్గర నుండి చూపించినారు. చాలా బాగుందండి దర్శనం, చాలా బాగుంది. దేవుడు ఆకారం కానీ విగ్రహం కానీ మొదటిసారి మీరు చూడటం ఎలా అనిపించింది మీకు? చాలా ఆనందం అనిపించిందండి. ఎక్కడ కూడా దగ్గర చూపించలేదు. చాలా ఆనందం వేసింది. చాలా బాగుందండి. ఏమన్నా ఇబ్బంది పడ్డారా? దర్శనం ఏమీ లేదు, చాలా ఫ్రీగా పంపిస్తున్నారు. దర్శనం మాత్రం చాలా బాగుందండి. అక్కడి నుంచి వచ్చారా? అనకాపల్లి నుంచి. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. కోటప్పకొండకి మరి తొలిసారిగా మేము ఇచ్చేసినందుకు మరి ఇక్కడ విస్తృతమైన ఏర్పాట్లు, బందోబస్తు, అలాగే క్యూ సిస్టము, అలాగే టికెట్ సిస్టము అంతా మరి ఇక్కడ వచ్చిన యాత్రికులకి సౌకర్యం అంతా చాలా బాగుందండి. మరి దేవస్థానం వారికి, దేవాదాయ శాఖ వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము అనకాపల్లి జిల్లా ఎస్ఎస్జెడ్ఆర్ అచ్యుతాపురం మండలం నుంచి ఇచ్చేసాం. మరి మొట్టమొదటిగా మేము శ్రీశైలం వెళ్ళి రాత్రి శ్రీశైలంలో స్వామివారిని దర్శించుకొని మరలా ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఈ కోటప్ప కొండలో శివరాత్రికి ఎంతో అద్భుతంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారని, ఇక్కడ జాగరణ కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిపిస్తారని చెప్పేసి విన్నాం. దాన్ని ప్రత్యేకంగా చూసి వెళ్దామని చెప్పేసి ఎంతో శ్రమ కోర్చి. క్యూ లైన్లలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎటువంటి ఇబ్బందులు లేవండి. క్యూ లైన్లో అందరికీ కూడా మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు అలా రకరకాలుగా పంపిణీ చేస్తున్నారు, సేవా కార్యక్రమాన్ని చేస్తున్నారు. చాలా ఆనందం అనిపించింది మాకు. ఏది కూడా నోట్లేదు సార్, ఏది కూడా చాలా సూపర్గా చేస్తున్నారండి. నేను చాలా బాగుందండి. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందండి ఈ కొండకి అందరికీ కూడా. మళ్ళీ ఈ భగవంతుని దయచేసి ప్రతి సంవత్సరం వస్తామండి ఇలాగైతే. మీకు ఎలా అనిపించిందమ్మా? ఇంకా చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ స్వామిని చూడాలని, ప్రతి సంవత్సరం నడిపించుకోవాలని, ప్రతి సంవత్సరం రావాలని, మా కోరికలు తీర్చాలని ఆ స్వామిని ఏడుకుంటున్నాం. ఇది ప్రధానంగా కూడా భక్తులు ఎవరైతే దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి శివస్వాములు మాల్లో వచ్చారు, వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అనకాపల్లి నుంచి ఇక్కడ దాకా వచ్చాము, ఏదైనా ఇబ్బందులు ఉంటాయనుకున్నాం, కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరిగాయి. దేవుడి దర్శనం కూడా చాలా ఆనందంగా ఉందనే విధంగా కూడా భక్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. త్రికోటేశ్వర స్వామి దర్శనానికి సతీ సమేతంగా పత్తిపాడు ఎమ్మెల్యే బోర్లా రామాంజనేయులు వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. ఏం సార్, ఎలా అనిపిస్తుంది ఈసారి దర్శనం? ఈసారి అందరి భక్తులకు కూడా, సామాన్య భక్తులకు కూడా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుణ్ణి కొలువు తీరినటువంటి ఇక్కడ త్రికంఠేశ్వరుని మనసారా వీక్షించి ప్రార్థనలు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే ఈసారి విఐపీలకు ప్రత్యేకమైనటువంటి వాహనాలని అనుమతించకుండా కేవలం బస్సులో వచ్చే ఏర్పాట్లు చేయడం వల్ల ఇక్కడ సామాన్యమైనటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. మేము కూడా మా కుటుంబ సభ్యులే కాకుండా క్యాడర్ కూడా మొత్తం కూడా బస్సులో రావడం, ఇక్కడ స్వామిని సేవించడం ఇక్కడ అంతా మా అదృష్టంగా భావిస్తున్నాం. సార్, కంపల్సరీగా మనం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి భక్తులు ఎవరైనా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి కోరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఏంటి మీరేం కోరుకున్నారు రాజకీయంగా కానీ, లేకపోతే ఎట్లా? కూటమి ప్రభుత్వం ఏర్పడింది, 3 పార్టీలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ 7 నెలలుగా ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తుంది. ఈ సుస్థిరతను కాపాడమని కోరుకున్నాం. అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి రైతాంగానికి చిరకాల వాంఛంగా ఉన్నటువంటి గుంటూరు ఛానలు, గుంటూరు మోడర్నైజేషను, నల్లమడు మాగు నుంచి ముంపు నివారణ చర్యలు, అదేవిధంగా ఓల్డ్ మెడ్రాస్ రోడ్ 4 లైనరు, యువతకు ఉపాధి కల్పించే స్కిల్ డెవలప్మెంట్లు, మరి ఇవన్నీ కాకుండా మహిళలకు భద్రత, పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య లభించాలని ఆ సర్వేశ్వరుని కోరుకున్నాము. అంతేకాకుండా పత్తిపాడు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. దాదాపుగా వేలాది మంది ఎన్ఆర్ఐ సోదరులు ఉన్నారు. వివిధ దేశాల్లో ఉన్నటువంటి
మా ఎన్ఆర్ఐ సోదరుల కుటుంబాలు కూడా సుభిక్షంగా ఉండాలని ఆ పరమశివుని ప్రార్థించాము. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా పత్తిపాడు నియోజకవర్గ సోదరమణి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని మా కుటుంబ సభ్యుల సమక్షంలో, మా క్యాడర్ సమక్షంలో భగవంతుని ప్రార్థన చేశాం. మేడం, ఎలా అనిపించింది ఈరోజు దర్శనం? ఎట్లా? చాలా బాగుందండి ఈరోజు. ఓం నమః శివాయ. ఏం చెప్తారు ఈరోజు శివరాత్రి సందర్భంగా? శివరాత్రికి పాటించవలసిన నియమాలన్నీ పాటించి భక్తులు పరమశివుని యొక్క ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. ఇది ప్రధానంగా కూడా బోర్లా రామాంజనేయుల దంపతులు అయితే క్లియర్గా చెప్తున్నారు. త్రికోటేశ్వరుడి దర్శనం చాలా ఆనందంగా ఉందంటున్నారు. దాంతోపాటు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే విధంగా కూడా ఆ పరమశివుణ్ణి వేడుకున్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మొదటి పూజా కార్యక్రమాలు అయిపోవడంతో పాటు ప్రస్తుతం అయితే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈసారి ఎలా ఏర్పాట్లు ఉన్నాయనేది మనతో మాట్లాడడానికి కోడెల శివరాం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏం సార్, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను, చిన్నప్పుడు మేము త్రికోటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే సుమారు 500-600 మెట్లు ఎక్కితే కానీ దర్శనం కలిగే భాగ్యం లేని రోజుల్లో కోడెల శివప్రసాదరావు గారు తనకిచ్చిన అవకాశాన్ని, తన మీద ఉంచిన నమ్మకాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు అన్ని గ్రామాల నుంచి రహదారులు ఏర్పాటు చేసి, కొండ మీదకి ఘాట్ రోడ్ నిర్మాణం ఏర్పాటు చేసి, ఇవాళ మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్న ఈ స్థలం కూడా పార్కింగ్ స్థలం, అటువైపు చూస్తూ ఉన్న క్యూ లైన్ కాంప్లెక్సు, గర్భాలయ పునరుద్ధరణ, ఇవన్నీ కూడా కోడెల శివప్రసాదరావు గారు 3 ఏళ్లలో పూర్తి చేసి త్రికోటేశ్వర స్వామి బిడ్డగా తన రుణం తీర్చుకున్నారు. అందుకే భద్రాచలం వెళ్తే రామదాస్ గురించి ఎట్లా మాట్లాడుకుంటారో, కాళహస్తి వెళ్తే కన్నప్ప గురించి ఎట్లా మాట్లాడుకుంటారో, కోటప్ప కొండ అనగానే గుర్తొచ్చే ఏకైక పేరు కోడెల శివప్రసాదరావు గారు. ఈరోజు త్రికోటేశ్వర స్వామి దర్శనం చేసుకొని కోడెల శివప్రసాదరావు గారు చేసిన అభివృద్ధి రూపంలో ఆయన మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయారు. ఆయన ఎక్కడైతే ఆపారో అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాలి. చంద్రబాబు గారి నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆ ఆశయాల్ని, ఆలోచనల్ని అమలు చేస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాను. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఏమన్నా ఏర్పాట్లు ప్రత్యేకంగా చేయడం జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? మీరే చూస్తూ ఉన్నారు కదండి. అంతకుముందు గత 5 ఏళ్ళుగా 2019 నుంచి 24 సంవత్సర కాలంలో దర్శనం చేసుకోవడానికి ఎక్కడో నుంచి వచ్చిన అందరికీ కూడా తాగడానికి మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయలేని ప్రభుత్వం చూసాం మనం. ఈరోజు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాధ్యమైనంత వరకు చంద్రబాబు గారి నాయకత్వంలో కోడెల గారు ఆ రోజు ఏమైతే ఆలోచన చేశారో, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. కిందకి మీరు వెళ్తే, కోటప్పకొండకు వెళ్తే అన్నదాన సత్రాలు, ప్రతి ఒక్క కులం కూడా అందరూ కుటుంబ సభ్యుల్లాగా భావించి ఒక దగ్గరికి వచ్చి శివరాత్రి నాడు ఒక కుటుంబంలాగా భోంచేయాలని చెప్పి అందరికీ స్థలాలు ఇచ్చి అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్ నిర్మాణం చేశారు. వసతి భవనం కల్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడైన విధంగా ఇక్కడ వేద పాఠశాల ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా కోడెల గారి కన్నా కలలు. మనం భవిష్యత్తులో ఇంకా ఆయన పైకి రావడానికి రోప్వే నిర్మాణం, అంతేకాకుండా 2వ ఘాట్ రోడ్ నిర్మాణం చేయాలని చెప్పి ఆయన 2019లోనే ఆ రోజు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడం జరిగింది. చంద్రబాబు గారు మొన్న వచ్చినప్పుడు కోటప్పకొండకి కోడెల గారి కళలను నెరవేరుస్తాను, కోడెల గారు చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తానని మాట ఇవ్వటం, కోడెల గారి అనుచరులుగా, కోడెల గారి బిడ్డగా గర్వపడతా ఉన్నాను. అవి అమలవుతాయని చెప్పి భావిస్తూ ఉన్నాను. పల్నాడులో ఎవరైనా కూడా ఈరోజు కంపల్సరీగా కోటప్పకొండకు వచ్చి దర్శనం చేసుకుంటారు. కంపల్సరీగా పూజా కార్యక్రమాలతో పాటు తమ కోరికలు చెప్పుకుంటారు. మీరు ఏంటి, ఏ విధంగా ఈరోజు జరిగింది? రాజకీయంగా ఏమైనా కోరుకోవడం జరిగింది? జీవితంలో ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నామంటే అది నమ్ముకున్న వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు కోడెల శివప్రసాదరావు గారు. మాకు వచ్చిన ప్రతి అవకాశం కూడా వీళ్ళు పెట్టిన భిక్షగా భావిస్తూ ఉన్నాం. వీళ్ళకి జీవితాంతం మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సేవ చేసే భాగ్యం, ఆ త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా సదుపాయాలు, కోడెల గారి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లే శక్తిని ఇవ్వమని చెప్పి కోరుకుంటా ఉన్నాను. కోడెల శివరాం అయితే క్లియర్గా చెప్తున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఈరోజు పాల్గొనడం జరిగింది. దాంతోపాటు కంపల్సరిగా తాము ఎన్నేళ్ళు పోయినా కూడా ఈ కోటప్పకొండలో ఉన్నటువంటి త్రికోటేశ్వర స్వామికి కంపల్సరిగా తమ ఒక సేవ చేసుకుంటామనే విధంగా కూడా శివరాం చెప్తున్నారు. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయనే విధంగా కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జయదేవ్తో సాయి శంకర్, కోటప్పకొండ నుంచి. For more videos like this, subscribe Big TV channel.